వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో 65 లక్షల రూపాయలతో నిర్మించిన పలు రహదారులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా రహదారుల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. అనంతరం రెడ్డి గణపవరం R&R పునరావాస కాలనీలో మంజూరైన 103 అంత్యోదయ అన్న యోజన కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పట్సమట్ల ధర్మరాజు, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు. సారీ అమ్మా, కొంచెం ఆలస్యంగా వచ్చాం. కమిటీ హాల్ నిలబడి సార్ చక్కగా అద్భుతంగా చేశారు. జరిగిందా? సదరం సర్టిఫికేట్ జరిగిందా? చేయించారా? చేశారు. జూన్లో ఇస్తాను. హ్యాపీయా? రోడ్ వేసాను, కష్టపడి అంత బాగున్నారా? ఏం తెలియదు. ఏం కావాలి? అవునవును, మనం ఇచ్చాం కదమ్మా. మనం చట్టం తీసుకొచ్చామమ్మా, కాకపోతే ఇది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. ఇది ఆ గుర్తింపు రాలేదు, ఇంకా చేపిస్తాను, తప్పకుండా చేపిస్తాను. అమ్మా వెనక్కి తల ఉంచకండి. సార్ షీట్ ఉందా? రాంబాబు గారి నాయకత్వం, కర్ణాటక రాంబాబు గారి నాయకత్వం. ఇటు పక్క వన్ సైడ్ అవునా?